మీరు ఈ యొక్క ఈ పండగ స్పెషల్ వీడియోని ఆదరించున్నందుకు మీకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. హ్యాపీ పునరుద్ధాన దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. ఈస్టర్ శుభాకాంక్షలతో మీ విజయ్ కుమార్ బీవీ లాక్స్ గుంటూరు. థ్యాంక్ యూ. లేచినాడురా సమాధి గెలిచినాడురా, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడను జయ క్రీస్తు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ అందరికీ క్రీస్తు పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఈస్టర్ గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత మనకి ఈస్టర్. గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు మరణించాడు. మరణించి తాను చెప్పిన ప్రకారం మూడో దినమున క్రీస్తు శ్రమపడి మూడో దినంలో మృతులలో నుండి లేచును అని లేఖనముల ప్రకారం ఆయన మృతుల నుండి లేచిన దినం అండి. ఇది పునరుద్ధాన దినము. ఇంతే విశ్రాంతి దినమునకు తర్వాతి దినము అంటే ఆదివారం. వెల్కమ్ టు విజయ్ బీవీ లాక్స్. నమస్తే అమ్మా. ఇంకెందుకు కొన్ని ముచ్చట్లు మీకు తెలియజేసుకుంటాను. ఏమంటే మీకు కొన్ని విషయాలు తెలియజేయాలని నాకు ఆశ. ఈ విజయ్ బీవీ లాక్స్ లో కూడా కొన్ని పండుగల సందర్భంగా కొన్ని విశేషాలు మీకు తెలియజేస్తే మాకు కొంచెం ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి మేము తెలియజేస్తాం. యేసు సిలువ వేయబడిన తర్వాత రెండో దినమున పిలాతు దగ్గరికి కొందరు వెళ్ళి ప్రధాన దూతల వాళ్ళు ఆ యేసు మూడో దినాన్ని మరణించి మూడో దినాలు లేస్తాను, ఇది తథ్యం అని చెప్పేసి ప్రచారంలో ఉంది. నేను మరణించి మూడో దినాన లెగుస్తాను, మరణాన్ని జయించి నేను లెగుస్తానని చెప్పేసి ప్రచారంలో ఉంది ఇది. కాబట్టి వీళ్ళు తన శిష్యులే ఆయన తీసుకెళ్లి ఈయన లేచాడని చెప్పేసి అబద్ధ సాక్ష్యం చెబుతారు. అట్లా కాదయ్యా, మీరేం చేయాలంటే ఆ సమాధికి బాగా బందోబస్తు ఏర్పాటు చేయండి అని చెప్పేసి పిలాతు దగ్గరికి వస్తారు. పరిచయాలు కొద్దిమంది వచ్చేసేసి ఇది పెడతారు. ఎందుకంటే వాళ్ళకి మరి యేసు చెప్పిన మాట వీళ్ళకి బాగా గుర్తుంది. లోకలకి ప్రజలకి మనకు గుర్తులేదు కానీ వీళ్ళకి గుర్తుంది బాగా. ఏమంటారు? యేసు ఆ వంచకుడు, విన్నారా? ఆ వంచకుడు నేను మరణించి మూడో దినాన లేస్తానని చెప్పుట ప్రచారంలో ఉంది, కనుక ఈ సమాధిని భద్రంపరచండి అని చెప్పేసి పిలాతు దగ్గరికి వచ్చి వాళ్ళు వినయించుకున్నారు. అప్పుడు పిలాతు ఏమంటారంటే, మీరు మీ శాయశక్తుల భద్రం చేసుకుని వెళ్ళి అని చెప్పేసి ఆజ్ఞాపించేసి సైనికులు పంపించేస్తారు. సైనికులు వచ్చి ఆ పెద్ద బండకి, క్రీస్తుని సమాధి చేసిన పెద్ద బండ ఉంటుంది కదా, ఆ బండకి గొలుసులు వేసేసేసి సీల్ రాజముద్ర వేసేసేసి అక్కడ కాపలా ఉంటారు. బొట్లు కాపలా ఉంటే ఇంకా ఏం జరిగింది? కాపలా కాస్తారు. ఆదివారం అంటే విశ్రాంతి దినానికి రెండో రోజు, మరుసటి రోజు దేవదత్తులు ఇద్దరు వస్తారంట. వాళ్ళ పై వస్త్రములు తెల్లగా మెరిసిపోతాయంట. తెల్లగా మెరిసిపోతా వాళ్ళు వచ్చేసేసి పెద్ద భూకంపం లాగా వచ్చేసిందంట. వచ్చేసేసి అది ఏమది ఆ రాయి, బండరాయి కట్టిన సీల్ ఉంటుంది కదా, సీల్ వేశారు కదా వీళ్ళు. బొట్లు వచ్చేసేసి వీళ్ళు పరిచయాలు శాస్త్రులు వాళ్ళ సమక్షంలో సీల్ వేసేసారు భద్రపరచడానికి సమాధి. అప్పుడు ఆ సీల్ అనేది దెబ్బకి బ్రోక్ అయిపోయిందంట. సీల్ బ్రోక్ అయిపోయి మొత్తం పెద్ద భూకంపం వచ్చినట్టు అయిపోయి
ఏం జరిగింది? ఆ సమాధి పెద్ద రాయి బొర్లించారు, సమాధి మీద రాయి బొర్లించారు. ఆ రాయి తెరవబడిందంట. ఇంకా ఆ సమాధి మీదే వాళ్ళు కూర్చారంట, కాళ్ళ కాడొకళ్ళు, తల కాడొకళ్ళు. మన వాళ్ళు ఏం చేశారు? ఆదివారం పొద్దునే సాంబ్రాని సిద్ధపరిచిన వస్త్రాలతో స్త్రీలు, మగ్దలేని మరియ, వేరొక మరియ, ఇంకొక ఎవరు ఉన్నారంట, వీళ్ళందరూ కలిసి బయలుదేరి సమాధి దగ్గరికి వచ్చారు. ఓకేనమ్మా, సమాధి దగ్గరికి వచ్చేసేసి వస్తున్నారు. ఏమనుకున్నారు వాళ్ళు? వస్తా వాయ్యో అది పెద్ద రాయి, ఆ రాయిని ఎవరు తీస్తారు మన కోసం? అది తీయాలంటే చాలా కష్టమైన పని. ఎట్లాగని వీళ్ళే మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. దగ్గరికి సమీపించిన తర్వాత వచ్చేసేసి ఆ రాయి తెరిచి ఉంటే చూస్తారు. వీళ్ళు స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చారు పొద్దున్నే, సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చి వాళ్ళకి అలా కాచారు. ఆ సమాధి దగ్గర అతనికి అవి చేయటం, పరిచర్య చేయటం. అది తీసుకొని వచ్చేసేసి అవి సుగంధ ద్రవ్యాలను తీసుకొని వచ్చి వస్తారు స్త్రీలు, మగ్దలేని మరియ, వేరొక మరియ, ఎవరో వస్తారు. ఇంతకి వచ్చి అక్కడ రాయి, సమాధి మీద నుంచి రాయి తెరవబట్టం చూస్తారు వాళ్ళు. అమ్మో ఇదేంది, రాయి తెరవబడింది ఇక్కడ, ఎట్లాగా? ఏసు అటు చూస్తే ఏసు లేడు అక్కడ, ఏసు లేడు. రాయి తెరవబడి, సమాధి మీద రాయి, పెద్ద రాయి తెరవబడింది. ఇది ఇంకా తొక్కిచ్చి ఏడుస్తూ ఉంటారు. అమ్మ ఏం జరిగింది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే అక్కడ ఆ దూతలు ఉన్నారు కదా, ఒకళ్ళు తలకట్టు కాడ, ఒకళ్ళేమో కాలకడ కూర్చున్నారు. వాళ్ళు వచ్చి అడుగుతారంట, సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారని చెప్పేసి అడిగి, మీరు ఎవరిని వెతుకుతున్నారో మేము ఎరుగుదాము. ఆయన చెప్పిన ప్రకారము సమాధి లేచి ఉన్నాడు. ఈ విషయం వెళ్ళి మీ శిష్యులకి చెప్పండి అని చెప్పేసి, ఆయన శిష్యులు చెప్పండి అని చెప్పేసి పంపించేస్తారు. ఇంకా వెళ్ళి బయలుదేరటానికి వెళ్తా ఉంటే ఏసు ప్రత్యక్షం అవుతారు. వాళ్ళు గుర్తుపట్టరు. తోటమాల అనుకొని, అయ్యా నీవైనా చెప్పయ్యా మాకు, చూడండి, నీవైనా చెప్పయ్యా మాకు, ఏసునే నీవేమైనా తీసుకెళ్ళావేమో, ఎక్కడైనా పెట్టావేమో, నువ్వన్నా చెప్పు, ఆయన దేహాన్ని మేము తెచ్చుకుంటా, నేను మోసుకొచ్చుకుంటాను మరియా, నేను మోసుకొచ్చుకుంటాను, ఆయన నువ్వన్నా చెప్పు అని చెప్పేసి ఆయన తోటమాల అనుకొని అడుగుతుంది. అప్పుడు ఏసు అంటారంట, ఏసు అమ్మా ఎవరిని వెతుకుచున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఇట్లా చెప్తారు, తోటమాల అనుకొని వాళ్ళు చెప్పింది అన్నారు కదా, అడుగుతారు. అప్పుడు అంటాడంట ఏసు ఇలా తిరిగి, మరియా అంటాడంట. కాకేసి ఆయన పేరు పెట్టి పిలిచాడు, విన్నారా? మరియా అని పిలిచాడంట. ఆశ్చర్యపోయింది, ఏంది రబ్బూని అంటే దాని హెబ్రీ భాషలో బోధకుడా అని అర్థం అంట. రబ్బూని అంటే ఆగా, చూడండి యేసుప్రభు ఎలా ఉన్నారు. ఆగా, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, నన్ను ముట్టుకోరాదు. చెప్పనే అన్నాడు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, నన్ను ముట్టుకొని రాదు. వెళ్ళి గల్లీలో ఉన్న మన శిష్యులకి చెప్పు, సహోదరులు చెప్పు, యేసుక్రీస్తు లేచి ఉన్నారని, వస్తున్నారని. ఇంకా వాళ్ళు పరుగునెళ్ళి చెప్తారు. పేతురు వీళ్ళందరూ ఉంటే, అయ్యా ఏముంది, ఇంకా యేసుక్రీస్తు ప్రభు లేచారు మృతుల్లో గుండా, మాకిట కనబడ్డాడని చెప్పి చెప్తే వాళ్ళు నమ్మరు. పేతురు గబగబ లేచి, పేతురు వేరొక శిష్యుడు లేచి గబగబ పరిగెత్తుకుంటా సమాధి దగ్గరికి వచ్చేస్తారు. సమాధి దగ్గరికి వచ్చేసేసి పేతురు సమాధిలోకి దిగి చెక్ చేస్తాడంట. గబగబా నార బట్టలు సమాధిలో ఉంటాయంట, తలకట్టిన గుడ్లేమో వేరే చోట ఉంటాయంట. చూసారా, విన్నారా? నార బట్టలు అంటే దేహానికి మొత్తాన్ని చుట్టిన బట్టలు ఒక చోట సమాధిలో ఉన్నాయి,
శిరస్సుకి అంటే తలకి చుట్టిన బట్టలేమో వేరొక చోట ఉన్నాయంట. అబ్బాయి ఏం జరిగిందని చెప్పేసి అనుకుంటే ఇంకా చిన్నగా బయలుదేరి వెళ్తున్నారు. వీళ్ళ గట్ట ముగిసిపోయింది, వీళ్ళు వెళ్తున్నారు ఇంటికి. ఇంకా ఇద్దరు స్నేహితులు యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామం, అంటే యెరూషలేముకి కూతవేట దూరంలో ఉందంట ఆ గ్రామం. ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నారు. వెళ్తా వాళ్ళల్లో వాళ్ళే ముచ్చటించుకుంటున్నారు. ఇతను చెబుతున్నాడు అతనికి, ఏమయ్యా ఇది విన్నావా, నజరేయుడైన యేసుని పాపం ఆయన అంటే మన భాషలో చెప్తున్నా, ఆయన దేవునికి మనుషులకి యథార్థంగా ప్రవర్తించాడు. దేవునికి మనుషుల ఎదుట యథార్థంగా ప్రవర్తించాడు. మనోళ్ళు ఆయన్ని నిరపరాధి యేసుని నేరారోపణ చేసి శిలువ శిక్ష విధించారు. చాలా ఘోరమైన పని చేశారు. అది ఇదే అనుకుంటా ఉంటారు. యేసు గబగబా ఇళ్ళలో జాయిన్ అయిపోతాడు. ఇంకా మామూలు లేచారు కదా, ఇంకా ఇళ్ళకి వచ్చేసేసి వీళ్ళతో పాటు ఇలా కలుసుకుంటా, ఇదిగండి ఇలా వాళ్ళతో పాటు ఇలా వెళ్తా ఏంటయ్యా మీరు మాట్లాడుకునేది ఏంటి అని అడుగుతారంట. ఏందంట, నీకు తెలీదా, యెరూషలేములో నీ ఒక్కడికే అనమాట తెలియంది, నజరేయుడైన యేసుని సిలువ వేశారు, అబద్ధ సాక్ష్యం వేసి ఆయన సిలువ వేసి చంపించారు. ఈ ఆటకి 3 రోజులైంది. ఈ విషయం నీకు తెలీదా? ఆయన చాలా నీతిపరుడు. దేవుని ఎదుటన్నా ప్రజల ఎదుటన్నా నీతి యథార్థంగా ఉండి ఆయన అనేకమైన స్వస్థ కార్యక్రమాలు చేసి ఆయన చాలా చేశారు. ఆయన చంపబడ్డాడు ఘోరమైన శిలువకి, ఇది 3వ రోజు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. సరే అలా మాట్లాడుకుంటా సాయంత్రానికి వాళ్ళ అమ్మాయి గ్రామానికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్తే చీకటి పడింది. చీకటి పడినప్పుడు వాళ్ళు అంటారంట, ఇంకా క్రీస్తు ఇంకా వెళ్ళాలని తెలుసుకొని, అయ్యా దయచేసి ఈ రాత్రికి మా ఇంట ఉండండి, రేపు పొద్దున్న లేచి వెళ్ళండి, మీరు ఇంకా దూరం ఉన్నారు కాబట్టి ఈ రాత్రికి మాతో బస చేయండి అని చెప్పేసి వేడుకుంటారు. బలవంతం చేశారంట. అప్పుడు ప్రభువారు, సరే నేను ఉంటానయ్యా మీ దగ్గరే అని చెప్పేసి లోపలికి, ఇంకా వాళ్ళు అతిథి కదా మర్యాద, ఆహారం సిద్ధం చేశారంట. ఆహారం సిద్ధం చేసి ఇంకా కూర్చున్నారు ఆహారానికి. అప్పుడు యేసు ఒక రొట్టెని ఇలా పట్టుకొని ఇది తీసి ఇలా పట్టుకొని స్తుతులు చెల్లించి వీరిద్దరికి ఇలా ఇస్తారంట, భుజించండి అని. వాళ్ళు ఆ రొట్టెని భుజించగానే చూడండి, గమనించరా, యేసు ఆ రొట్టెని తీసుకుని స్తుతించి ఆయన తినలా, వీళ్ళకిచ్చాడు. అర్థమవుతుందా? ఎమ్మాయి గ్రామస్తులకి, యెరూషలేము నుంచి ఎమ్మాయి నుంచి వచ్చారు సార్ ఇద్దరు స్నేహితులు, వాళ్ళకి ఇచ్చారు. అయ్యా మీరు ఇది తినండి అని ఆయన తినకుండా వీరిద్దరికి ఇచ్చారు. అప్పుడు వాళ్ళు భుజించిరి, ఆ రొట్టెని తిన్నారంట. చూసారా, ఆ రొట్టెని తినగానే వాళ్ళ యొక్క కన్నులు తెరవబడ్డది. ఓ నజరేయుడైన యేసు ఈయనేరా. ఇంకా ఆయన అదృశ్యమైపోయాడు. ఎందుకంటే ఆయన భుజించలే, ఎలకాడ భుజించలేదు. వాళ్ళకి ఆ రొట్టె ఇచ్చేసేసి మీరు సేవించిన అని చెప్పేసి రొట్టె ఇచ్చేసేసి ఆయన అదృశ్యమైపోయాడు. ఇంక వీళ్ళు దిక్కులు లేచేసి ఆ గడియలను లేచేసేసి యెరూషలేముకి బయలుదేరారు. ఇంకా టక బయలుదేరి వచ్చేసారు. ఈ 11 మంది శిష్యుల దగ్గరికి వచ్చేసారు. ఇంకా పేతురు వీళ్ళందరి దగ్గరికి వచ్చి, అయ్యా ఇట్లాగ మేము ఇలాగ వెళ్తుంటే మా గ్రామంలో మాతో పాటు ఆయన వచ్చాడు, ఒక వ్యక్తిలాగా వచ్చాడు, ఆయన మేము చూసాము, మాట్లాడాడు, ఆయనతో పాటు మా విషయాలను తెలియజేసుకున్నాడు. చివరాఖరికి మేము ఉండమంటే ఉన్నాడు, భోజనం చేయమంటే ఆ రొట్టె వేసి మాకు ఇచ్చాడు. ఆయన మేము ఆ రొట్టె తిన్న తర్వాత మా కన్నులు తెలుసుకున్నాము, యేసుని గుర్తించాము, అది ఇదే చెప్పి సంతోషంగా వార్త చెప్తారు. వాళ్ళంటారు ఏమో అనుకుని వాళ్ళు నమ్మనట్టుకుంటారు. అప్పుడు సాయంత్రం అయింది. వాళ్ళందరూ గుమిగూడి ఉన్నారు లోపల. యేసు వాళ్ళ మధ్యకి ప్రత్యక్షమవుతాడు.
ఏసీలా రాగానే వాళ్ళంట వై ఓము వై వై అది అమ్మో దెయ్యం 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 అని భయపడతారు. అమ్మో దెయ్యం, అమ్మో దెయ్యం దెయ్యం అని వాళ్ళు భయపడతారు. అప్పుడు ఆయన అంటాడు, కలవర పడకుడి, కలవర పడకుడి, మీ హృదయంలో కలవర పడనీయకుడి. లేఖనములు మోషే ధర్మశాస్త్రం ప్రకారము, ప్రవక్తలందరి లేఖనముల ప్రకారము క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచునని చెప్పేసి లేఖనములు ఉన్నాయి కదా, ఆ ప్రకారమే లేచునని మీరు ఎరుగురా, మందమతులారా, అవివేకులారా అని చెప్పేసి ఆయనకి వాళ్ళిద్దరిని అంటాడు. ఈడ కూడా ఇక్కడగా ఇంక అది కానీ ఇంకప్పుడు వాళ్ళు అని సంశయిస్తారు, ఆశ్చర్యంగా సంశయిస్తున్నారు, పూర్తిగా నమ్మలేకపోతున్నారు. వాళ్ళు పూర్తిగా నమ్మలేకపోతుంది. ఇంకా ప్రభు వారికి ఏం చేయాలి, ఏంది, వీళ్ళని ఎట్ట నమ్మియాలి చెప్తారు. ఏమంటే, అయ్యా చూడండి, నన్ను చూడండి, ఇదిగో ఈ స్కిన్ దెయ్యాలకు ఉండవు, ఈ ఎముకలు ఉన్నాయే, ఈ ఎముకలు వాటికి ఉండవు, ఉంటాయా, ఉండవు. ఈ గాయాలుండే, ఈ గాయాలు చూడండి, నా కాలు గాయాలు, చేతి గాయాలు, ఇది పక్కల బల్లెం గుర్తు, ఈ గాయాలు ఇవన్నీ ఉండవయ్యా వాటికి. సరే, మీ దగ్గర తినుటికైనా ఏమైనా ఆహారం ఉంటే తీసుకురండి, నేను భుజిస్తాను, అప్పుడు మీ యొక్క సంశయం తీరిపోద్ది అని చెప్పేసి ప్రభువారు కోరుతారు. వాళ్ళు ఇంకా వాళ్ళు గబగబా ఒక చేప ముక్క ఒకటి ఉంటుందంట, ఏ చేప ముక్క ఉంటే గబగబా తీసుకొచ్చి అయ్యా తినండి. ఆ చేప ముక్కని తీసుకుని ప్రభువారు వాళ్ళ మధ్యన దాన్ని సేవిస్తారు, తింటారు. ఇంకా తినగానే అప్పుడు అమ్మయ్య యేసు అని ఇంకప్పుడు ఆయన్ని నమ్మడం మొదలు పెడతారు. ఈ విధంగా ఆయన అనేక మందికి శిష్యులకి కనబడుతూనే ఉంటాడు. చెప్పేసేసి ఇంకేం చెప్తారంటే, మీరందరూ సర్వ సృష్టికి వెళ్ళి యెరూషలేము మొదలుకొని సమస్త ప్రపంచకానికి రక్షణ సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్టిజం పొందినవారు రక్షింపబడును, నమ్మనొల్ల వాడికి శిక్షా విధి కలిగిన చెప్పేసి మీరు ప్రకటించండి అని చెప్పేసి వాళ్ళ మీదకి అని ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అంటారంట. మళ్ళీ పరిశుద్ధాత్మ ఎవరంటే ప్రభువారే మనకి, మీరు ఒంటరిగా ఉండటం ఇష్టం లేక మిమ్మల్ని విడిచిపెట్టడం ఇష్టం లేదు కనుక మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించుటకు, మీతో నిత్యం ఉండుటకు వేరొక ఆత్మను మీకు పంపుదును అని యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపారు. ఇప్పుడు ఆయన మన మధ్య సంచరిస్తూ ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు, ఈ లోకంలో ఉన్నారు, మనకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి మనం గుర్తించటం లేదు. గుర్తించాలి, ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవా రండి 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 అని అడగాలి. ఆయన ఉన్నారు, ఈ లోకంలో ఉన్నారు, అది అబద్ధం కాదు, ఇట్స్ ట్రూ. బిలీవ్, ఓన్లీ బిలీవ్. నమ్మి బాప్టిజం పొందువారు రక్షింపబడును, నమ్మనల్ల వారికి శిక్షా విధి కలుగును. అది ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నారు, సర్వ సత్యంలోనికి మనల్ని నడిపిస్తున్నారు. మనందరి చేత మన యొక్క పాపంలు ఒప్పిస్తున్నారు. అందరికీ పాప క్షమాపణ ఎవరి వల్ల? క్రీస్తు యేసు వలననే పాప క్షమాపణ. ఆయన నామంలోనే బాప్టిజం, ఆయన నామంలోనే పాప క్షమాపణ ప్రతి ఒక్కరికి కలుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు ప్రభువారు చెప్పిన మాట అది. సర్వలోకం చేయాల్సిన పని అది. కాబట్టి ఏ భేదం లేదు, అందరూ ఆలోచించండి, హ్యాపీగా ఉండండి, పునరుద్ధారణ వేసేందు విశ్వాసం ఉంచండి, ఆయనను ప్రభువు మృతుల్లో నుండి లేపని చెప్పేసి నమ్మండి. ఇదండి వార్త. పునరుద్ధారం ఆదివారం గురించి సమాచారం కొద్దిగా చిన్న ముక్కల్లో చిన్న మాటల్లో మీకు క్లుప్తంగా తెలియజేశానండి. నాకు తెలిసిన విషయాలు మీకు తెలియజేశాను. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ మరోసారి నమస్కారం తెలియజేసుకుంటాను. వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయమాకండి. సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ
హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నామండి. మా మిసెస్ గారు ఈ వీడియోలో రావట్లేదు. అది కాక ఆమె కొద్దిగా ఎందుకంటే మామూలుగా వాటికంటే వచ్చింది కానీ దీనికి రాలేదు కదా. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. కొత్త వారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి తప్పనిసరిగా. మీరు